హాయ్ యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్ క్లాస్కి మా మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఆ క్లాస్లో జాయిన్ కావడం అనేది మాకు ఒక అదృష్టం. భగవంతుడు మాకు అది ఒక మార్గాన్ని చూపించిండ్రు అనుకున్నాం. మేము జస్ట్ దాంట్లో అమోఘమైన రిజల్ట్స్ వచ్చాయి మాకు. సో దాంతో మేడంతో కనెక్ట్ అయిపోయాం. ప్రతి క్లాస్లో దానిలో జాయిన్ అయ్యాం. క్లాస్లో జాయిన్ అయ్యేదానికంటే ముందు మేము ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది టెస్ట్ మేము ఆలోచించుకుంటే సో మచ్ చేంజెస్. అసలు మేము స్టార్టింగ్లో క్లాస్లో జాయిన్ కాకముందు మా యాటిట్యూడ్ ఎలా ఉండే అంటే ప్రతిదీ నెగిటివ్ ఉండేది, కోపం ఉండేది, ప్రతి ఒక్కరిని నెగిటివ్గా చూసేది. వీళ్ళందరూ అసలు మారతలేరు అనేది, అసలు మన లోపల మార్పు రావాలనేది మాకు అప్పటి వరకు తెలీదు. ఎప్పుడైతే ఈ క్లాస్లో జాయిన్ అయినాక బయట కాదు, ప్రపంచంలో బయట మార్పు కాదు, మనలో మార్పు వస్తే బయట ఆటోమేటిక్గా మన వైబ్రేషన్స్ వల్ల ప్రతిదీ పాజిటివ్ అనేది మనకు వస్తుంటుంది. సో అది నేర్చుకున్నాం. అప్పుడు స్టార్టింగ్ క్లాస్కి ఇప్పుడు ఎండింగ్ క్లాస్కి చాలా మార్పులు. ఈ 21 days క్లాస్లో మేడం చెప్పేది ఏంటంటే గ్రాటిట్యూడ్ చెప్పారు, నెక్స్ట్ ట్యాపింగ్ చేపించారు, మెడిటేషన్ చేపించారు. ఈ మూడిట్లో గ్రాటిట్యూడ్ మేము చేయడం వల్ల మా లోపల ఏం మార్పు వస్తుంది అంటే మేము ఏ పని చేసినా ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ ఉండాలి, ప్రతి ఒక్కరి మీద పాజిటివ్నెస్గా పోవాలి. సో మాలో నెగిటివ్ థాట్స్ అనేది స్లోగా తగ్గిపోయి ప్రతి ఒక్కరి మీద పాజిటివ్ థాట్స్ రావడం వల్ల దాంట్లో ప్రతి ఒక్కరితోటి రిలేషన్షిప్ చాలా పెరిగిపోతుంది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ మాకు రిలేషన్స్లో కట్ అయిన వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. కనెక్ట్ అయ్యి వాళ్ళు చాలా లవ్లీగా ఉన్నారు. అసలు అది మిరాకిల్. అంటే దీనివల్ల కొన్నిటి వల్ల మనకేం అర్థమవుతుంది, సో మన లోపలనే చేంజెస్ రావాలి అనేది బిలీవ్నెస్ వచ్చేసింది. ఓకే మనం మారాలి ముందు. ఓకే దానివల్ల ట్యాపింగ్ చేయడం వల్ల లోపల ఉన్న ఎమోషన్స్ తగ్గినాయి. ఏంటంటే మేము ఎవరితో మాట్లాడినా కానీ చాలా పేషెన్సీగా, చాలా లవ్లీగా, చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాం. నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ చాలా పోయినాయి, నెగిటివ్ థాట్స్ అన్నీ చాలా పోయినాయి, చాలా హ్యాపీగా ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే ఫీలింగ్లో ఉన్నాం. నెక్స్ట్ మెడిటేషన్స్ వల్ల సమ్ ఎనర్జీ మనకు మెడిటేషన్ వల్ల మనకి పాస్ అవుతుంది. ఆ ఎనర్జీ వల్ల మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంత వర్క్ ఉన్నా కానీ చాలా ఎనర్జెటిక్గా, హ్యాపీగా, ఈజీగా చేయగలుగుతున్నాం. ఇవన్నిటి వల్ల చాలా బెనిఫిట్స్ పొందుతున్నాం. సో అందరూ కూడా మీరు ఈ యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ క్లాస్లో మీరు జాయిన్ అయిపోతే మీలో ఎన్ని ఎక్స్పీరియన్స్ జరుగుతాయో మీరే చెప్పగలుగుతారు. మేము మీకు చెప్పేదానికంటే మీకు చాలా అర్థమైపోతుంటుంది. సో అది మేడం ఎలా అంటే లెక్చర్ మెథడ్లో కాకుండా మాకు ప్రాక్టికల్గా ఆల్ఫాబెట్స్ నేర్పించే విధంగా మాకు వెంబడి ఉండి 21 daysలో ప్రతిరోజు మాతో చేపిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చూడండి ఆ మార్పు. ఆ మేడంకి చాలా బ్లెస్ చేస్తున్నాం. ఎందుకంటే మేము పెద్దవాళ్ళం కదా, మేడంకి బ్లెస్ చేయడం అది కరెక్ట్ అని చేస్తున్నాము. మేడం చాలా చల్లగా ఉండాలి, 100 years చాలా ఆరోగ్యంగా ఇలాగే ఇంకా ముందు వెళ్ళాలని మా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మమ్మల్ని కూడా మేడం మమ్మల్ని ఒక మంచి గ్రూప్ లాగా తయారు చేసి మమ్మల్ని కూడా ఒక మంచి స్థితికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో అందరూ కూడా ఈ యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ క్లాస్లో జాయిన్ అయితే మీ లోపల ఎన్ని చేంజెస్, మనకు కావాల్సింది లైఫ్లో ఏంటి, రిలేషన్స్, నెక్స్ట్ మనీ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ హెల్త్, ఈ మూడు జరుగుతాయండి. అవి మా ఎక్స్పీరియన్స్. మీరందరూ కూడా జాయిన్ అయ్యి ఇవన్నీ చూడండి, ఎక్స్పీరియన్స్ చెయ్యండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంది చెప్పడం కంటే. సో అందరూ విని ఇది ఫాలో కాండి అని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. బాయ్.